బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని పనులపై రివ్యూ చేసిన తర్వాత మళ్లీ అమరావతి పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. మంత్రిగా నారాయణ తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తామన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని చంద్రబాబు అనుకున్నారని అన్నారు. గతంలోనే రాజధానిలో రోడ్లు, మౌలిక వసతులు, నిర్మాణాలు పనులన్నీ మొదలుపెట్టామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధాని అంటే 3 ముక్కలాట ఆడిందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. మంత్రి నారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాజధాని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా కొద్దిసేపటి క్రితమే తన ఛాంబర్లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రిగా మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రి నారాయణ మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా యాక్చువల్గా ఛార్జ్ తీసుకున్నానండి. అయితే ఇప్పుడే ఇక్కడ రైతు సోదరులు కూడా వచ్చారు. ఈ యొక్క మున్సిపల్ శాఖలో అమరావతి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, దాని మీద ల్యాండ్ పుల్లింగ్ పోవాలని నిర్ణయించడం, 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి, అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఒక్క చిన్న లిటికేషన్ కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉన్న ఆయన మీద నమ్మకంతో. అయితే దానికి తగ్గట్టుగానే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ డెవలప్ చేయడానికి సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడటం, వాళ్ళ ద్వారా డిజైన్ చేయించడం, తర్వాత నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్లో వరల్డ్లో టాప్ 5 టాప్ 10లో ఉన్న డిజైన్స్ దగ్గర బిల్డింగ్స్ డిజైన్ చేయించడం, వాటి మీద టెండర్లు పిలవటం, దాదాపు 48,000 కోట్ల రూపాయలు టెండర్స్ పిలిచాం. అందులో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టి కొన్ని రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసాం. బిల్డింగ్లు, అధికారులకు బిల్డింగ్లు కట్టాం. అయితే అవన్నీ కూడా 90% అయినాయి. కానీ అవన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్విరామం చేసింది. అంటే 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడుతూ ఏమీ చేయలే, ప్రజలకు అన్యాయం చేసింది. అయితే ఈరోజు అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు అధికారులతో కూర్చొని డిస్కస్ చేయబోతున్నా. అయితే గతంలో నాకున్న అనుభవం, అంటే 2014-19 దాకా నేను సిఆర్డీ చూశాను కాబట్టి అనుభవం ప్రకారం ఈ బిల్డింగ్స్ కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఫేజ్ 1 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలమనే అవగాహన ఉంది. అయినప్పటికీ అధికారులతో కూర్చొని నేను మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని ఒక టెంటేటివ్ డేట్స్ తీసుకొని ప్రజలకు, రైతు సోదరులందరికీ కూడా వివరించి ఈ వర్క్ ఈ టైంకి అవుతుంది, ఒక టైం బౌండెడ్గా వివరించి దాని ప్రకారం ముందు పోవటం జరుగుతుంది. సార్, ప్రధానంగా గత ప్రభుత్వంలో చూస్తే రాజధాని ప్రాంతానికి సంబంధించి అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితులు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు సాధ్యమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందంటారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా అంటే కొన్ని రోడ్లు గిడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. అదేవిధంగా కొంత మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయారు, థెఫ్ట్ జరిగిందన్నారు. అవన్నీ కూడా అధికారులను పెట్టి ఎస్టిమేషన్ చేయించాలా. అందుకనే అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అందుకని నేను చెప్పేది అవన్నీ కూడా. అంటే బడ్జెట్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఉంది కదా. మళ్ళీ ఇంత రాజధాని నిర్మాణం చేపట్టాలంటే 1,000 కోట్లు అవుతాయని గత ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మరి సాధ్యపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు కదా. ఖచ్చితంగానండి. ఏదైనా ఒక ప్లాను, ఆలోచన, డిస్కషన్స్ అన్నీ ఉంటే జరుగుతుంది. పోయినసారి కూడా 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. 9,000 కోట్లు ఖర్చు పెట్టామంటే బడ్జెట్ ఇబ్బంది ఉన్నా మా ముఖ్యమంత్రి గారు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి ముందుకు తీసుకుపోతారు. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాము.
మాట తప్పకూడదు అనేది మా సీఎం గారి యొక్క ఇది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ 2.5 yearsలో నేను యాక్చువల్గా నాకున్న అవగాహనతో అనుకుంటున్నాను. అధికారులతో కూర్చున్న తర్వాత దాని యొక్క టెంటేటివ్ డేట్ని తీసుకొని మళ్ళీ ప్రజలకు వివరిస్తాం. సార్, ఇంకోటి కొన్ని భూములు ప్రభుత్వం కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ భూములకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసులు కానీ అనేక రకాలుగా గతంలో జరిగాయి. అవన్నీ ఇప్పుడు లీగల్గా మళ్ళీ డిస్ప్యూట్స్ అవుతాయా, లేకపోతే అన్ని క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఏదైనానండి యాక్చువల్గా లీగల్గా చట్టబద్ధంగా అన్నీ చేయాలి. అన్ని చట్టబద్ధంగా వాటిలన్నిటి ముందు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రైతులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ఏమి భరోసా ఇవ్వబోతున్నారు సార్? అందుకనండి ఈరోజు నేను యాక్చువల్గా ఇక్కడ ఛార్జ్ తీసుకుంటుంటే రైతు సోదరులనే రమ్మన్నాను. నేనే చెప్పి పంపించాను ఇలా ఛార్జ్ తీసుకుంటామని. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది. వాళ్ళందరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో, ఆ రోజు నారా చంద్రబాబు నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ఎందుకంటే నేనే యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఆ ఉద్యాన్ని నెరవేర్చేందుకు చేయడం జరుగుతుంది. సార్, మొదటి ప్రాజెక్ట్ ఏది పూర్తి చేయబోతున్నారు? మీరు ఏదైనా అనుకోవడం జరిగిందా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇమీడియట్గా ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉండేవో అధికారులు కట్టిన బిల్డింగ్స్, అది ఓన్లీ 10%, కొన్ని బిల్డింగ్స్ 15%, 20% ఉండే. అది ఇమీడియట్గా కంప్లీట్ చేస్తాం. తర్వాత ఈ రోడ్స్ గిడ్స్ అంతా డ్యామేజ్ని ఫస్ట్ ఎస్టిమేట్ చేయాలి. ఎంత డ్యామేజ్ చేశారు, ఎవరు చేశారు, దానికి ఏదైనా మళ్ళీ ఒక కమిటీ ఏమైనా చేయాలనేది ఇవన్నీ కూడా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ముందు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మంత్రి నారాయణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.